హాయ్ అండి, వెల్కమ్ టు ఆశా కిచెన్. నేను ఈరోజు వచ్చే రెసిపీ టమాటా తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి అన్నంలో వడ్డించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంత బాగుంటుందని నాకు తెలియదండి. తినేక మాత్రం కొద్దిగా తింటుంటే ఇంకా తినాలనిపించిందండి. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను తయారీ ప్రాసెస్ చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేను ఒక 1/2 కిలో టమాటాలు ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. నేను 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇలా పండువి లేదా పచ్చిగున్నా పర్లేదు, మీ కాడ వేసుకోవచ్చు. అలాగే నేను ఆయిల్ అనేది వాడలేదు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. నేను ఎక్కడ ఆయిల్ అనేది వాడలేదండి. చూడండి, ఆయిల్ లేకుండానే ఇది ఇలా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకుని మీడియంలో ఒక 2 నిమిషాలు, సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే ఇలా మగ్గిపోతుందండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదా ఇలా మారుతుంది చూసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. చాలా ఈజీ అండి, తక్కువ టైంలో అయిపోతుంది. మన దగ్గర కాయగూరలు లేవన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయాలండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. దగ్గరికి అయిపోయాక అప్పుడు నేను చిన్న గోలికాయ అంతా చింతపండు వేసుకుంటున్నానండి. టమాటాలను మనకు ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చిన్నది చింతపండు సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బాగా కలుపుతూ మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుందామండి. 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకునండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన దగ్గర రుబ్బురాయి ఉంటే ఇలా రుబ్బురాయిలు వేసి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. లేని వాళ్ళు ఇలా పప్పు గుత్తి అంటారండి. ఇది పప్పు గుత్తితోనైనా ఇలా కొట్టుకోవచ్చు. అంతేగాని మిక్సీ వేయకండి, టేస్ట్ మిస్ అవుతాము. ఇలా కచ్చపచ్చగా కొట్టేసుకుని పోపు పెట్టుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, పోపు పెట్టుకోకపోతే ఇంకో టేస్ట్ ఉంటుందండి. ఎలాగైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ కావాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి. 2 ఎల్లుల్లి రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ల దాకా పోపులు వేసుకున్నాక అవి కొద్దిగా మగ్గాలండి. ఎందుకంటే ఎండుమిర్చి కరివేపాకు అనేది ఊరికనే మాడిపోతుంది. అవి కొద్దిగా మగ్గాక 2 ఎండుమిర్చి ఇలా చించేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. మీ సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఎప్పుడైనా పోపు అనేది ఐలోనో మీడియంలో పెట్టుకుంటే అసలు మాడిపోతుంది కానీ టేస్ట్ రాదండి. సిమ్లో పెట్టి వేయించుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపు అంతా తీసి ఇందాక మనం రెడీ చేసుకున్న పోపు అంతా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వేడి అన్నంలో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నిజంగా నేనైతే ఈ యొక్క తొక్క పచ్చడికి ఫేవరెట్ అయిపోయానండి నేను.